కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో బిడ్డలు ఒక్కరే ఉంటే, ఒక్క చైల్డే ఉంటే ఆ తల్లికి తండ్రికి బాధ ఏమనంటే, మా తర్వాత వీళ్ళకి తోబుట్టువులు లేరే, ఎవరు చూసుకుంటారు? కొన్నిసార్లు కుటుంబంలో ఒకవేళ తల్లి తండ్రి వారి వృద్ధాప్యాన్ని బట్టి మరణిస్తే ఆ బిడ్డలు ఒక్కరే అయిపోయిన తర్వాత వారి మనసులో ఒక ఆలోచన ఉంటది, నేను ఒంటరి వాడిని అయిపోయా, నేను ఒంటరి దాన్ని అయిపోయా, ఐఎమ్ ఆల్ అలోన్, నాకెవ్వరు లేరు. ఆనాడు ఇష్మాయిల్ ఒంటరి వాడేనండి. ఆనాడు ఇష్మాయిలు, ఆ స్త్రీ కూడా ఒక మాటలో చెప్పాలంటే షీ వాజ్ ఎ సింగిల్ మామ్. ఈ రోజుల్లో సింగిల్ మామ్స్ ని చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. కుటుంబాల్లో ఏ కారణం చేతైనా, ఒకవేళ భర్త మరణం చేత కానీ, కుటుంబంలో ఉన్న కొన్ని పరిస్థితుల వలన ఒకవేళ సెపరేట్ అయిపోయినప్పుడు తల్లి ఒక్కటే బిడ్డల్ని పెంచుతా ఉంటే ఆ తల్లి పడే ఆటుపోట్లు సామాన్యంగా ఉండవు. సమాజం యొక్క చిన్న చూపు అవనియండి, ఆ తల్లి పడే ఆ మానసికమైన స్ట్రెస్ అవనియండి, ఒక పక్క బిడ్డల పోషణ, వారి చదువులు, వారి భవిష్యత్తు, ఆమె ఆరోగ్యము, వారి సంరక్షణ, కుటుంబంలో యజమానుడు లేడనగానే సమాజం కొన్నిసార్లు డేగ కన్నులు వేసుకొని చూస్తూ ఉంటది, వాళ్ళని ఎట్లా గాయపరచాలి, వాళ్ళు ఎలా బాధించాలి. ఇలాంటి పరిస్థితులు సింగిల్ మామ్స్ ని చూస్తా ఉన్నప్పుడు వారి బాధ కొన్నిసార్లు వర్ణనాతీతమే. అనుకుంటున్నావా ప్రియమైన సహోదరి, నేను ఒంటరిగా ఉన్నాను, నా పిల్లలు ఒంటరిగా మిగిలిపోయారు, మా బంధువులందరూ మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేశారు, బాధపడుతున్నావా? దేవుడు ఇస్తున్నాడు వాగ్దానం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగను. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎన్నిక లేని వాడు బలమైన జనము, హి విల్ స్ట్రెంగ్థెన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ యొక్క